మోపిదేవి మండలంలోని దక్షిణ కాశీగా పేరుగంచిన పెదకళ్లేపల్లి గ్రామంలో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో అంగరంగ వైభవంగా శాకాంబరి అలంకరణ నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూరి చక్రధరరావు ఆధ్వర్యంలో శాకాంబరి అలంకరణను వైభవపేతంగా నిర్వహించారు. శ్రీ దుర్గా శ్రీ పార్వతి అమ్మవార్లతో పాటు శ్రీ నాగేశ్వర స్వామి వారిని ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలు, కాయగూరలు, పువ్వులు, పండ్లు, ఆకుకూరలతో సుందరంగా అలంకరించారు. శాకాంబరి అలంకరణకు సహకరించిన నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ, విజయవాడకు చెందిన ప్రముఖ పండ్ల వ్యాపారి బొర్రా సుధీర్లకు ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. తొలుత మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం తరపున ఆషాఢం సారెను సహాయ కమిషనర్ చక్రధరరావు, ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ, ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మలు శ్రీ దుర్గా శ్రీ పార్వతి అమ్మవార్లకు సాంప్రదాయబద్ధంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు ప్రసాద్, విజయ్, ఆలయ సిబ్బంది విష్ణుభట్ల రమణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. नमो बलाय नमो बलत्वनाय नमः सर्वभूतनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो खगोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते स्तुतिरूपेभ्यः तत्पुरुषाय विद्महे महा గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ దుర్గానాగేశ్వర స్వామి వారి టెంపుల్లో ఈ రోజున అలాగే వనదుర్గ అమ్మవారి టెంపుల్లో కూడా శాకాంబరి అలంకారంగా ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు కాయగూరలతోటి రైతులందరూ సుఖశాంతులతో ఉండాలి, తద్వారా దేశ ప్రజలు అందరూ కూడా మంచిగా ఉండాలి, వారికి రైతుకి ఆర్థికాభివృద్ధి, ప్రజలందరికీ కూడా సమృద్ధిగా కాయగూరలు లభించాలనే ఉద్దేశంతో మరి అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకారంగా మనం చేస్తాం. ఆ కాలక్రమంలో ఈ రోజున కూడా ఇక్కడ కల్లేపల్లి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ దుర్గానాగేశ్వర స్వామి టెంపుల్లోను అలాగే వనదుర్గమ్మ వారి యొక్క ఈ కోవెల్లో కూడా శాకాంబరి అలంకారం చేయటం జరిగింది. ఇందులో దాతలు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా శ్రీ మోపిదేవి గ్రామంలో వేయించేస్తున్న వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నుండి మరి స్వామివారికి అమ్మవారికి కూడా పట్టు వస్త్రాలు కూడా సమర్పించి లాంఛనంగా ఈ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. కావున మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సాయంకాలం వరకు కూడా ఈ అలంకారం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలవుతారని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నమః యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పెదకళ్ళేపల్లి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి యొక్క దేవస్థానములో ఆషాఢ మాసము ఆరుద్ర నక్షత్రము మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు శ్రీ పార్వతీ అమ్మవారికి శ్రీ వనదుర్గా అమ్మవారికి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన వేద పండితులు నౌడూరి సుబ్రహ్మణ్య విశ్వనాథ శర్మ
అవధాని గారి యొక్క సౌజన్యంతో, అలాగే విజయవాడ వాస్తవ్యులు సుధీర్ గారి యొక్క సౌజన్యంతో, శ్రీ ఉప కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి గారు నల్లం సూర్యచక్రధరరావు గారి ఆధ్వర్యంలో శ్రీ పార్వతీమ్మ వారికి, వనదుర్గమ్మ వారికి కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, ఫలముతో విశేషముగా శ్రీ శాకంబరి అలంకరణ మహోత్సవం విశేషంగా అలంకరణ చేయడం జరిగింది. ఈరోజు ప్రాతకాలముల నందు సుప్రభాత సేవ, స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, పార్వతీమ్మ వారికి అలాగే వనదుర్గామ్మ వారికి శ్రీచక్ర నవవరార్చన, అలాగే విశేష కుంకుమార్చనలు, ఖడ్గనామార్చన జరిగినాయి. ఈ సందర్భంగా ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి రైతు పాడి పంటలందరూ కూడా సుభిక్షంగా పండాలని, అలాగే అమ్మవారిని దర్శించినటువంటి, స్వామివారిని దర్శించినటువంటి ప్రతి భక్తులు కూడా చల్లగా ఉండాలని అనే ఉద్దేశంతో ఈ ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి ఈ కాయగూరలు, ఆకుకూరలతో, పండ్లు, ఫలములతో అలంకారం చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ అమ్మవారికి పంచహారతులు, విశేష ఖడ్గనామార్చన సాయంత్రం 6 గంటలు జరుగుతాయి. కావున 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి తరించవలసిందిగా కోరుచున్నాము. కైలాసాగ్ర నివాసినే పార్వతీ ప్రాణనాథాయ నాగేశాయ మంగళం. మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్నటువంటి కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానమునందు లోక కళ్యాణార్థం ఆషాఢమాసం ఆర్ద్రా నక్షత్రం మాస శివరాత్రి సందర్భముగా శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారికి మరియు దుర్గా అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి శాకాంబరీ దేవిగా ఈరోజు దేవాలయం అంతా కూడా చక్కగా అలంకారం చేయడం జరిగినది. ఈ శాకంబరీ దేవి అలంకరణలో అమ్మవార్లను కానీ అయ్యవార్లను కానీ విశేషించి ఈరోజు ఏమిటంటే ఆర్ద్రా నక్షత్రం మరియు మాస శివరాత్రి. ఇటువంటి పుణ్యదినములో ఎవరైతే అమ్మవార్లను విశేషమైనటువంటి అలంకారాలలో దర్శించి సేవిస్తారో వాళ్ళందరూ కూడా తరిస్తారని చెప్పి మన యొక్క మార్కండేయ పురాణ అంతర్గతమైనటువంటి చండీ సప్తశక్తిలో చక్కగా శాకంబరీ దేవిగా అమ్మవారిని అలంకారం చేయడం వలన విశేషమైనటువంటి పుణ్యఫలితం లభిస్తుందని చెప్పి పేర్కొనబడిన విధంగా ఈ దేవాలయంలో సుందరంగా అంతా కూడా చక్కగా శాకంబరీ దేవిగా శాకంబరీ అలంకారంతో వివిధ రకములైనటువంటి పుష్పాలతోనూ అలాగే కాయగూరలతోనూ ఫలములతోనూ దేవాలయాన్ని, మూర్తుల్ని కూడా చక్కగా అలంకరణ చేశారు. కావున 50 మంది భక్త మహాశయులు ఈ అలంకారం సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ఈ అలంకార రూపంలో శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళందరూ కూడా తప్పక తరిస్తారని చెప్పి పేర్కొనబడుతోంది. హరి ఓం స్వస్తి.